టీడీపీ ఎంపీ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకటించిన గ్లోబల్ యంగ్ లీడర్స్ 2024 జాబితాలో ఆయనకు స్థానం లభించింది. ఈ ఏడాది 50 దేశాల నుంచి 116 మంది నాయకులు ఎంపిక కాగా భారత్ నుంచి 7 సెలెక్ట్ అయ్యారు. వారిలో రామ్మోహన్ నాయుడు ప్రత్యేకంగా నిలిచారు. భారతదేశ ప్రజాస్వామ్య యువ ఆధారిత రాజకీయ పరివర్తనకు గర్వించదగిన ప్రతినిధిగా రామ్మోహన్ నాయుడు ఎంపికయ్యారు. 40 ఏళ్లలోపు వయసుండి వివిధ రంగాల్లో తమదైన ముద్ర వేసిన యువకులకు ఈ అవార్డు ఇస్తారు. ప్రపంచ అభివృద్ధికి కృషి చేసినందుకు వారిని గౌరవిస్తారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు ఇండియా నుంచి మరో 6 కూడా ఈ అవార్డుకు ఎంపికయ్యారు. 2014లో 26 ఏళ్ల వయసులో పార్లమెంట్లోని అతిపిన్న వయస్కుల్లో ఒకరిగా నిలిచిన రామ్మోహన్ నాయుడు 3 సార్లు ఎంపీగా గెలిచారు. 2024లో ప్రధాని మోదీ 3వ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర కేబినెట్ మంత్రి అయ్యారు. ప్రస్తుతం పౌర విమానయాన శాఖ మంత్రిగా సేవలు అందిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో పౌర విమానయాన శాఖ విశేషమైన పురోగతిని సాధిస్తోంది. దేశవ్యాప్తంగా విమానాశ్రయ మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు చిన్న పట్టణాలు, మారుమూల ప్రాంతాలకు వైమానిక సేవలను విస్తరించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు రామ్మోహన్ నాయుడు. ఇక వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి గతంలో పలువురు యువ నేతలకు గుర్తింపు లభించింది. ఈ జాబితాలో జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్, నారా లోకేష్, ఇటీవలి కాలంలో రితేష్ అగర్వాల్ వంటి భారతీయ నాయకుల జాబితాలో రామ్మోహన్ నాయుడు కూడా చేరారు. ఇక రామ్మోహన్ నాయుడు పార్లమెంట్లో ప్రసంగిస్తే పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆయన ప్రసంగంలో ఎక్కడా చిన్న తడబాటు కూడా ఉండదు. చెప్పాలనుకున్నది సూటిగా స్పష్టంగా చెబుతారు. అది ఏ భాష అయినా సరే, తెలుగు, హిందీ, ఇంగ్లీష్లలో ఆయన చెప్పాలనుకున్నది అందరికీ అర్థమయ్యేలా దేశ ప్రజల ముందు పెడతారు. అనర్గళంగా ప్రసంగిస్తారాయన. విధుల పట్ల స్పష్టమైన అభిప్రాయాలతో ఉంటారు. అద్భుతమైన నాయకత్వ లక్షణాలు ఆయన సొంతం. తండ్రి ఎర్రన్నాయుడు చనిపోవడంతో సడన్గా రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. అప్పటి వరకు ఆయనకు చదువులే లోకం. రాజకీయాల గురించి ఏమీ తెలియదు. కానీ ఎర్రన్న వారసత్వం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆయన ఇమేజ్ ముందు తేలిపోతారేమో అని అంతా అనుకున్నారు. కానీ ఆ బరువును చాలా సునాయాసంగా మోసి తండ్రిని మించిన తనయుడు అని అనతి కాలంలోనే మెప్పించారు. కేంద్ర మంత్రివర్గంలో ఇప్పుడు అతి చిన్న వయస్కుడు రామ్మోహన్ నాయుడు. ప్రపంచంలోని అత్యంత చైతన్యవంతమైన, దూరదృష్టి గల నేతగా నిలిచారాయన. ఆయన నిబద్ధత, నిజాయితీ, సమర్థత రాజకీయాల్లో లాంగ్ ఇన్నింగ్స్కు కారణమవుతాయంటున్నారు. ఇక భారత ప్రజాస్వామ్యంలో ఇలాంటి యువ నేతలకు ఎన్నో అవకాశాలు వస్తాయని, రామ్మోహన్ ఏ స్థాయికి వెళ్తారో అంచనా వేయలేం, కానీ ఆయన దేశానికి విలువైన సేవలు అందిస్తారని మాత్రం చెప్పొచ్చంటున్నారు. ఇదిలా ఉంటే ఈ గౌరవం తనకి ఎంతో ప్రోత్సాహాన్నిచ్చిందని అంటున్నారు రామ్మోహన్ నాయుడు. భారత యువత ప్రపంచవ్యాప్తంగా కీలక నిర్ణయాలను తీసుకునే స్థానాల్లోకి ఎదుగుతున్న దృష్ట్యా ఇది గొప్ప గుర్తింపుగా భావిస్తున్నానన్నారు. నిజాయితీతో, నూతన ఆలోచనలతో ప్రజలకు సేవ చేయాలని నిరంతరం తనకు గుర్తు చేస్తుందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు. అతి చిన్న వయసులో రాజకీయాల్లోకొచ్చి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ఎదిగారన్నారు. కేబినెట్ మంత్రిగా దేశానికి సేవ చేయడం, ఇప్పుడు ప్రపంచ వేదికపై గ్లోబల్ లీడర్గా గుర్తింపు పొందడం ప్రతి తెలుగు వారికి గర్వకారణమన్నారు. ఆయన నాయకత్వ నైపుణ్యం, ప్రజా ప్రయోజనాల పట్ల ఉన్న నిబద్ధత యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ గౌరవం ఆయన్ను మరింత ఉత్తేజపరిచేలా చేసి అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్టను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఇక రామ్మోహన్ యంగ్ గ్లోబల్ లీడర్గా ఎంపిక కావడం ఏపీకి, భారతదేశానికి గర్వకారణమన్న మంత్రి లోకేష్, ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నుంచి ప్రేరణ పొందడం సంతోషంగా ఉందన్నారు. ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.